హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా, టేస్టీగా చేసుకునే స్పాంజీ దోస రెసిపీ షేర్ చేయబోతున్నాను. వీటిని ఎవ్వరైనా సరే చాలా ఈజీగా చేసుకోగలరండి. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా, లేకపోతే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళైనా కూడా చేయగలరు. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ స్పాంజీ దోస రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. స్పాంజ్ దోస ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు ఇడ్లీ రైస్ వేసుకోండి. ఇడ్లీ రైస్ ప్లేస్‌లో మీరు రేషన్ రైస్ అయినా వేసుకోవచ్చు. లేకపోతే మనం రెగ్యులర్‌గా వండుకునే రైస్ అయినా వేసుకోవచ్చు. అందులోనే అరకప్పు వరకు అటుకులను కూడా వేసుకొని 3 సార్లు శుభ్రంగా వాష్ చేసి, ఇప్పుడు ఇందులో 2 కప్పుల వరకు మజ్జిగ వేసుకోండి. మజ్జిగ పులిసిందే అవసరం లేదండి. కమ్మటిది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా నానబెట్టడం వల్ల మజ్జిగ లైట్‌గా పులుస్తుంది. అలాగే బియ్యం అటుకులు కూడా మజ్జిగని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు వీటన్నింటిని మరొకసారి బాగా కలిపిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా రుబ్బేసుకొని, ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అందులో రుచికి తగినంత సాల్ట్, అర టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని బాగా కలపండి. మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ థిక్‌గా ఉండకూడదు, మరీ లూజ్‌గా ఉండకుండా కాస్త మీడియంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దోస పెనం పైన కాస్త ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని పెనాన్ని కాస్త వేడెక్కనివ్వండి. ఇప్పుడు వేడెక్కిన ఈ పెనం పైన కొద్దిగా పిండిని వేసుకొని ఇంకా స్ప్రెడ్ చేయకుండా చుట్టూ ఆయిల్ వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఒక 2, 3 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఈ స్పాంజి దోసల్ని ఒకవైపు మాత్రమే కాల్చుకుంటాము. సో, అందుకనే మరొక వైపుకి టర్న్ చేయకుండా ఇలా మొత్తం బాగా కాల్చుకున్న తర్వాత స్పాంజి దోసని ప్లేట్‌లోకి తీసుకొని, మళ్ళీ కొద్దిగా ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని, ఇదే విధంగా మిగిలిన స్పాంజి దోసలను కూడా ప్రిపేర్ చేసుకొని, ఏ చట్నీతో అయినా, సాంబార్‌తో అయినా, లేకపోతే కారప్పొడితో సర్వ్ చేసుకున్న చాలా చాలా బావుంటాయి. సింపుల్‌గా అయిపోయే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.